జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లాకు ఎయిర్పోర్టు వచ్చేందుకు రంగం సిద్ధమైందని, 2019కు ముందే ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరిగిందని, అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసిందని, దీనివల్ల ఎయిర్పోర్ట్ రాలేదని, దీనికోసం అదనంగా భూసేకరణ చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడామని నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇలా వివరించారు. నెల్లూరు ఎయిర్పోర్ట్ అయితే 2014-19లోనే దాన్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. టెండర్ ఇవ్వటం కూడా జరిగింది కంపెనీకి. కానీ గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. 750 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కూడా చేసాం. మా మీద కక్షతో దాన్ని ఆపేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో పౌర విమాన శాఖ మంత్రి ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వారితో అనేక సార్లు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ డిస్కస్ చేస్తున్నా. ఇవాళ కూడా యాక్చువల్గా ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన త్వరలో కమిటీని పంపిస్తాను. కమిటీ స్టడీ చేసి ఇప్పుడు ఉన్న ల్యాండ్కి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ స్ట్రిప్ కానీ వచ్చేది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాం. లేదు ఇంకేదైనా కొంత ల్యాండ్ కావాల్సి ఉంటే ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వమన్నారు. ఇవాళ కలెక్టర్ గారు కూడా ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వారు కూడా దాని మీద ఉంటుంది. ఆ విధంగా నెల్లూరు ప్రజలకు ఎంతో కాలం నుంచి ఉన్న కళ ఎయిర్పోర్ట్ కూడా త్వరలో నెరవేరబోతుంది.